ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విశాఖ వేదికగా ఈ నెల 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరగబోతుంది. ఈ కార్యక్రమాన్ని అయితే దగ్గరుండి నోడల్ ఆఫీసరు ఎంటీ కృష్ణబాబు గారు అయితే పర్యవేక్షిస్తున్నారు. ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం, ఈ కార్యక్రమానికి ఎంతమంది పాల్గొంటారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, భద్రతా పరంగా ఇప్పటివరకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ప్రధాని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీటిపైన అయితే మాత్రం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఏదైతే ఇప్పటివరకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, కార్యక్రమంలో ప్రధాని కూడా పాల్గొన్నారు, భద్రతా పరంగా కూడా ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? మనందరికీ తెలుసు, ఇదొక 10 సంవత్సరాలు ఇంటర్నేషనల్ యోగా డే స్టార్ట్ అయిన సందర్భంగా 11వ యోగా డేకి ప్రధానమంత్రి గారు మన వైజాగ్ రావడానికి అగ్రీ అవడం అనేది చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేయాలని, గ్లోబల్ లెవెల్లో విశాఖపట్నాన్ని పరిచయం చేయాలని, గ్లోబల్ డెస్టినేషన్గా విశాఖపట్నాన్ని రూపుదిద్దాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, సో దాంట్లో భాగంగా ఈ యోగా మనం ఈ ప్రోగ్రామ్ని చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాము. సుమారు 3 నుంచి 4 లక్షల మంది ఒకే లొకేషన్లో, అలాగే మిగతా చోట్ల 1 లక్ష మంది, సుమారు ఒక 5 లక్షల మంది వరకు మనం విశాఖపట్నం సిటీ ఏరియాలో ఈ యోగాలో పార్టిసిపేట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. దీంతోపాటు ఆల్మోస్ట్ 150,000 లొకేషన్స్లో త్రూఅవుట్ ద స్టేట్ మనం ఈ యోగా కార్యక్రమం సైమల్టేనియస్గా అదే టైంలో లైవ్ బేసిస్ మీద జరిగే ఏర్పాటు కూడా మనం చేస్తున్నాం. సో ఇందులో ఆల్మోస్ట్ 2,20,00,000 మంది ప్రజలు పార్టిసిపేట్ చేస్తున్నారు, అంటే బేసిక్గా రిజిస్టర్ చేసుకున్నారు. అందులో సగం పైన పార్టిసిపేట్ చేస్తారనే కాన్ఫిడెన్స్ మాకు ఉంది. దీంతోపాటు రకరకాల కార్యక్రమాలు మనం ఈ రన్అప్ ఇదిగా మనం చేశాము. థీమ్ బేస్డ్ యోగా కానీ, టూరిస్ట్ ప్లేసుల దగ్గర యోగా కానీ, అలాగే యోగా కాంపిటీషన్స్ కానీ, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కంటిన్యూస్గా 1 వీక్ యోగా ప్రాక్టీస్ చేయించడం, కామన్ యోగా ప్రోటోకాల్ని బట్టి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. సో రేపు మనం ఈ ఎల్లుండి కార్యక్రమానికి ఆల్మోస్ట్ ఒక 8,000 బస్సులు మనం ఆర్గనైజ్ చేశాము. ప్రతి విలేజ్ వార్డ్ సెక్రటేరియట్లీ కూడా మనం ఈ బస్సెస్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. బస్ ఇన్ఛార్జెస్, మన విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్ ఈ బస్సులు ప్రాపర్గా రిసీవ్ చేసుకుని ప్రజలని తీసుకొచ్చి సేఫ్గా, అంటే ప్రతి విలేజ్ సెక్రటేరియట్కి వాళ్ళకు ఒక లొకేషన్ మనం ఐడెంటిఫై చేశాము. ఆ లొకేషన్కి కంపార్ట్మెంట్స్కి వచ్చి పార్టిసిపేట్ చేసి, అక్కడ కూడా ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది, యోగా ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు. సో ఇదంతా కంటిన్యూస్గానే ఉంటుంది. సో అక్కడ పార్టిసిపేట్ చేసి బ్యాక్కి వాళ్ళని సేఫ్గా బ్యాక్ తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేశాము. సుమారు 8,000 మంది పోలీస్ సిబ్బంది మనం ఉపయోగిస్తున్నాము. 2,600 CCTV కెమెరాస్తో ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఎక్కడ ఏమి ట్రాఫిక్ కానీ ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే దాని మీద వర్క్ చేస్తున్నాము. సో డెఫినెట్గా వైజాగ్ సిటీ ప్రజలు చాలా డిసిప్లైన్డ్. సో డెఫినెట్లీ చాలా చక్కగా ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తూ ఇది ఒక ప్రెస్టీజియస్, ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్గా చేస్తారని నమ్మకం ఉంది. బట్ ఒకటే ఏంటంటే, ఈ 2-3 రోజులు కొంత ఇన్కన్వీనియన్స్ ఉంది ప్రజలందరికీ కూడా. ఆల్మోస్ట్ కొంచెం రోడ్స్ ఈ అరేంజ్మెంట్స్ చేయడం వలన రోడ్స్ కొన్ని అత్యవసరంగా బ్లాక్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో ప్రజలు అర్థం చేసుకుంటారని, ఇది వైజాగ్ సిటీని మనం ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రొజెక్ట్ చేయడానికి భాగంగా చేస్తున్న యాక్టివిటీ ప్రజలు అర్థం చేసుకుంటారని మా కాన్ఫిడెన్స్. 8,000 బస్సులు ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లా నుంచి వస్తున్నారా, మిగతా జిల్లాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారా సార్? అంటే మెయిన్లీ మనం ఇక్కడ, ఎందుకంటే చాలా ఎర్లీ మార్నింగ్, ఆల్మోస్ట్ 6:26కే మనం అందరినీ ఇక్కడ గ్యాదర్ చేయాలి. సో అందుకని ఎక్కడ కూడా 2 గంటల జర్నీ కన్నా ఎక్కువ లేకోకుండా నైబరింగ్ ఏరియాస్లో, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం ఈ ఏరియాస్ నుంచి కొంతమంది వస్తారు. మన మెయిన్ ఎక్కువ మంది మన విశాఖపట్నం సిటీ వాళ్ళే మనం వస్తున్నారు. అంటే అన్ని బస్సులు ఒకేసారి సిటీలోకి వస్తే ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది, దానిపైన ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు ఆల్మోస్ట్ మన పాడేరు నుంచి ఒక 25,000 మంది పిల్లలు సూర్య నమస్కారం ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎస్టాబ్లిష్ చేయడానికి వస్తున్నారు. సో వాళ్ళు ఈరోజు మార్నింగే వచ్చేస్తారు. సో అలా అనకాపల్లి, అలాగే విజయనగరం, శ్రీకాకుళం వచ్చే బస్సులకి సెపరేట్ టైం ఇచ్చాము.
విత్ ఇన్ సిటీ వచ్చే వాళ్ళకి సెపరేట్ టైం ఇచ్చాము. సో అల్టిమేట్లీ మన గోల్ ఏంటంటే 5 o'clockకి వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చేటట్టు బ్యాక్ క్యాలిక్యులేషన్ చేసి అందరికీ టైం అది ఇవ్వడం జరిగింది. అది డిసిప్లైన్డ్గా పాటించి అందరినీ సేఫ్గా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమం ఎన్ని గంటలకు మనం మొదలెడతాం సార్? అంటే 5 గంటలకు ఇలా రావాలంటే ఇక్కడ గ్యాలరీలోకి ఎన్ని గంటల నుంచి ఎంట్రీ చేస్తాం మనం? ఇక్కడ గ్యాలరీలో 4 గంటల నుంచే మనం ఎంట్రీ చేస్తాము. అంటే అక్కడ చేయాల్సిన ఏర్పాట్లు కానీ అవన్నీ 4 గంటల నుంచే మనం అలౌ చేస్తాము. సో 5 o'clock కల్లా మొత్తం అన్ని రకాలుగా మనం అందరూ ఉండాలి మన గ్యాలరీస్లో. ఆఖరిగా ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఎన్ని గంటలకి కార్యక్రమంలో పాల్గొంటారు? ఎన్ని గంటలకు మొదలవుతుంది సార్ గారు? ప్రధానమంత్రి గారు 6:25కి మెయిన్ డయాస్ మీదకి వస్తారు. సో దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ప్రముఖుల సందేశాలు ఉంటాయి. 7 నుంచి 7:45కి మన మెయిన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది నోడల్ ఆఫీసరు ఎంటీ కృష్ణబాబు గారు చెప్తున్న పరిస్థితి. తెల్లవారుజామున 6:25కి ప్రధానమంత్రి స్టేజ్ పైకి వస్తారు. దాని తర్వాత ఒక 10 నిమిషాలు ఏదైతే సందేశం ఆయన ఇస్తారు, దాని తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుంది. 7 గంటలకైతే మాత్రం ఈ కార్యక్రమం మొదలవుతుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రవితేజతో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.